ఈరోజు స్టోరీ ఇవ్వబోతున్నావు మామ. ఈరోజు అల్లరి పెళ్లి కోతుల కథ ఇవ్వబోతున్నా. రోజు నీ కథలు చాలా ఎక్సైట్గా ఉన్నాయి మామ. చెప్పు మామ, స్టార్ట్ చేయి. రామాపురం ఊరు చివర మలయ పర్వతం ఉండేది. దాని మీద ఒక దట్టమైన అడవి ఉండేది. అక్కడ రకరకాల జంతువుల పాటుగా ఒక కోతి కుటుంబం కూడా నివసిస్తూ ఉండేది. ఆ కుటుంబం యజమాని పేరు పవనం. దాని సహచారి మార్కటి. పిల్లల్ని బాగా గారాబం చేసేది తల్లి మార్కటి. చెట్టు మీద నుంచి కాలి కింద పెట్టనివ్వకుండా అదే ఆహారం సేకరించి గోరుముద్దలు తినిపించేది. అవి కూడా తల్లిని వదిలిపెట్టి ఒక నిమిషం కూడా ఉండేవి కాదు. ఎప్పుడు తల్లి వీపున అంటి పెట్టుకొని ఉండేది.